కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి పెళ్లకూరు మండలంలోని శేషనంబేడు గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. పెళ్లకూరు మండలం శేషనంబేడు గ్రామంలో ఏర్పాటైన ఓ ప్రైవేట్ కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ వస్తుందన్నప్పుడు ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డ ప్రజలకు యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా రాత్రి పగలు తేడా లేకుండా వస్తున్న పొగతో వ్యాధుల బారిన పడుతున్నారు. చెన్నపు నాయుడుపేట, శిశనంబేడు, రాజుపాలెం, జీలపాటూరు తదితర గ్రామాల ప్రజలు వాహన చోదకులు అనారోగ్యం బారిన పడుతూ ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు వాపోయారు. నిత్యావసర వస్తువులు, విద్యా, ఉపాధి పనులకు నాయుడుపేట పట్టణానికి వెళ్లాలంటే ఈ రహదారి వెంబడే ప్రయాణించాల్సి ఉంది. రహదారి వెంబడి వస్తున్న పొగకు కళ్లు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం, సంబంధిత అధికారులు స్పందించి పొగ కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాది చెన్నపనాయుడుపేట. నా పేరు నర్సయ్య. మాకు దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కంపెనీ అమ్మన్ ట్రై అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ నుంచి రాత్రిపూట విపరీతమైనటువంటి పొగని విడుదల చేస్తూ ఉంటారు. ఒకప్పుడు విపరీతంగా రాత్రిపూట విడుదల చేయడం కానీ ఇప్పుడైతే పొగులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల మా ఊర్లో దాదాపు 30-40 మంది పడేవాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా రాత్రిపూట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. రాత్రిపూట మిద్దెల మీద అట్ట కొనుక్కునేటప్పుడు పిల్లలకి కానీ దీనిపై అధికారులకి ఎంతమందికి మేము తెలియజేసినా అధికారులకి నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు. దీనికి ఇంకా మీడియా తరఫునైనా మీరైనా ఇంకా తెలియజేయవలసిన వాళ్ళు తెలియజేస్తే దీని మీద కొన్ని చర్యలు